నమస్కారం. నేను మీ రుద్రశేఖర్ నాయుడు, జనసేన పార్టీ. వైసీపీలో ఉన్న నాయకులు రోజు రోజుకి ఏ స్థాయికి దిగజారిపోతున్నారంటే చివరికి సొంత పార్టీ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సైతం నేను అంబటి రాంబాబు లాగా విలువలు లేని రాజకీయాలు చేయలేను, నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలు తగ్గి నేను మాట్లాడలేను అని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బహిరంగంగా తెలియజేసిన సంఘటన మనం చూసాం. ఈ రోజున అంబటి రాంబాబు ఏ స్థాయిలో దిగజారిపోయాడంటే చివరికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నా సరే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి ఇవాళ అంబటి రాంబాబు పరిస్థితి. మీ నాయకుడు వేసే బిస్కెట్ల కోసం అవతల వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే మీరు ఏ రకమైన సైకో స్థితిలో ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో ఇలాగే 151 స్థానాల్లో ఉన్న మీరు ఇవాళ 11 స్థానాలకు పడిపోయినా సరే బుద్ధి రాకుండా మరలా అలాగే ప్రవర్తిస్తున్నారు అంటే మీకు రాజకీయ భవిష్యత్తు అక్కర్లేదు అని చెప్పని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంబటి రాంబాబు గారు నాటకాలు ఆడడం అంటే భుజానికి కోడికత్తి గుచ్చుకుంటే దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేశారు చూసారా, దాన్ని నాటకాలు ఆడడం అంటారు. తగిలిందో లేదో తెలియని గులకరాయికి 2 బాధితులు ఉన్నారు చూసారా, దాన్ని నాటకాలు ఆడడం అంటారు. ఒకరోజు కుడి కంటికి ఒకరోజు ఎడం కంటికి ప్లాస్టర్ వేసుకొని తిరిగారు చూసారా, దాన్ని నాటకాలు ఆడడం అంటారు. ఒక చిన్న గులకరాయి తగిలిందని చెప్పని మీరు చెప్పి ఒక 12-15 మంది డాక్టర్లతో ఏదో పెద్ద సర్జరీ పూర్తి చేసినట్టు ఆ రోజు ఫోటో రిలీజ్ చేశారు చూసారా, దాన్ని నాటకాలు ఆడడం అంటారు. ఇలా మీ దగ్గర ఇన్ని నాటకాలు పెట్టుకొని అవతల వాళ్ళకి నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే దాన్ని నాటకాలను విమర్శిస్తున్నారు చూసారా, మీరు అసలైన దిగజారిన రాజకీయ నాయకులు. అసలు వైసీపీ నాయకులకి ఏమైంది, ఇంత స్థాయిలో దిగజారిపోతున్నారు? నిన్నగాక మొన్న పేరు నాని 17 సంవత్సరాల కుర్రాడి ఆఖరి కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే దాన్ని కూడా విమర్శించే స్థాయికి పేరు నాని వెళ్ళిపోయాడు. ఆ వీడియో చూసి ఆ కుర్రాడు మనస్తాపం చెంది చివరికి ఆ కుర్రాడు చావు దాకా వెళ్ళాడు ఆ వీడియోని చూసి. అలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకులు ఎందుకు దిగజారిపోతున్నారు, హుందాగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అంబటి రాంబాబు గారు ఇకనైనా మీ వరస మార్చుకోకపోతే మీరు ఇలాగే విమర్శలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు దేహశుద్ధి చేసే పరిస్థితి వస్తుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.